స్తోత్రం. అందరం ఒక్క నిమిషము హృదయవతాలకు వస్తే నిజంగా మాట విని విడిచిపెట్టడం కాదు, కానీ నిజంగా నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండి లేదా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది అనుగ్రహించబడను అంటున్నాడు. నిజమైన స్నేహితుడిగా విడవక ప్రాణం పెట్టి నిజంగా నేను నన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. ఆయన అమూల్యమైన రక్తమని కొరకు కార్చి నేను విడిపించి తప్పించి కాపాడి మరణము ముళ్ళను ఓడించిన గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. నిజమైన స్నేహితుడు లేకుండా ఈ లోకంలో అన్నీ కూడా వ్యర్థం. కానీ మనం ఈ లోకంలో ఏదో వచ్చి ఆరాధనకు వచ్చి వెళ్ళడం కాదు, ఏదో దేవుని వాక్యం చదివామంటే చదివామని కాదు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు అటు ఫలభరితమైనటువంటి కుటుంబంగా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదములు పొందిన నిజమైన నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయనను నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు మాత్రమే నిజమైన స్నేహితుడిగా ఉండగలుగుతాం. అప్పుడే ఆయన నీ మాట, నువ్వు దేవుని మాటకి ఎప్పుడైతే లోబడతావో, దేవుని మాటకి ఎప్పుడైతే నువ్వు చెవిన పెడతావో, దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో, నీ జీవితంలో తెలియని ఆశీర్వాదములు, తెలియని ఆరోగ్యం, తెలియని సమస్యలను పరిష్కారం దేవుడిని కలుగుతుందని సత్యమును గమనించి నిజంగా చక్కని మాటలు దేవుడు ప్రేరేపించగా మరి మాట్లాడినటువంటి మాట ఈ కుమారుని కుటుంబాన్ని పరిచయం ప్రార్థనలు పనులను దేవుడు దీవించినట్లుగా, సంతానం ఆశీర్వదించినట్లుగా ప్రత్యేకంగా ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకొని అందరం ఏదో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ తోటి వచ్చేవారు. నేను దేవుడితోనూ స్నేహం చేసినప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు నేను నిజమైన సంతోషం, నిజమైన సమాధానం కలుగుతుంది కనుక అటు మాటలు మన హృదయంలో ఫలించినట్లుగా మరి రోజు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలించినట్లుగా అందరం కూడా హృదయపూర్వకంగా ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకొని ఇప్పటి వరకు పేరుకు మాత్రమే నామకార్థంగా నేను క్రైస్తవుడని, నేను క్రీస్తుని కలిగి ఉన్నానని మరి సత్యము పలకడం కాదు, కానీ ఆ సత్యమును అంతరములో మరి దాచుకొని దేవుడి కొరకు జీవించి అంటే దేవుడి నిత్య జీవనకు వారసులు అవుతాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, పరాజయ సర్వోన్నతుడు తండ్రి, మహోన్నతుడు అయ్యా, మహిమగల రాజ్యం నీకు వందనాలు ప్రభా. నీ కృపకై, నీ జాలికై, నీ ప్రేమకై నీకు వందనాలు ప్రభేసయ్యా. ఈ సమయం ఈ తరుణం ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా మరి పోయిన మాసం అంతా కాచి కాపాడు, మరొక మాసం దయాకృతం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప రాజవయ్య, జీవగల దేవుడు అయ్యా, జీవాన్ని పట్టుకున్న వందనాలు ప్రభా. రాజుల రాజవయ్య, ప్రభుల ప్రభు అయ్యా, నీకు వందనాలయ్యా. భూమి ఆకాశం గతించిన దేవ, మీ మాటలు గతించిన వాగ్దానం ఇచ్చిన తండ్రి, మాట తప్పని దేవుడవయ్యా, మాట నెరవేర్చే దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు తండ్రి యేసయ్య మరి చక్కని వాక్యంతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభా. అవును తండ్రి, మా నిజమైన స్నేహితుల దేవానికి వందనాలు ప్రభా. ఆపదలు వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరయ్యా, నీకు వందనాలు ప్రభా. నువ్వుగా తోడుగా నీడవని మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి, మాకు సహాయం చేసే దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. మాకు ముందుగా నడిచిన దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇరుకుల విషయాలత కలిగే చేసే దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, తండ్రి మేము నీ అందు నిలిచుండే భాగ్యం దయచే ప్రభా. నీ ఆజ్ఞలు పాటించే భాగ్యం దయచే ప్రభా. అయ్యా నీ యొక్క ఆజ్ఞకు లోబడే తీర్చే జీవితం దయచే ప్రభా. ఇలాంటి విశ్వాసం తీర్చే ప్రభా. యేసయ్యా ఇలాంటి భయభక్తి ఉంటకు సహాయం చే ప్రభా. ముందుగా మేము నీకు స్థానం ఇచ్చే భాగ్యం దయచే ప్రభా. నీకు వందనాలు. నా దేవుడు గొప్ప దేవుడు, నాకు ముందుగా ఉండడానికి ప్రభా ఆ గ్రహింపు నాకు మా అందరికీ దయచే ప్రభా. యేసయ్యా నిజమైన స్నేహితుడు ఉంటాను ప్రభా, తల్లిగా ఉంటాను, తండ్రిగా ఉంటాను ప్రభా, భర్తగా ఉంటాను దేవుడు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా అవును తండ్రి, ఎన్ని కష్టాలు వచ్చిన ప్రభా నువ్వు చూచుకున్న దేవుడు, చూచే దేవుడు నీకు వందనాలు ప్రభా. అయ్యా మంచి స్నేహితుడుగా మాకు ఉన్నది మీ కోట్లాది కోట్లాది వందనాలు ప్రభా. ఏ విషయంలో తీర్చుకోలేదు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ముందుగా తండ్రి ఒక స్నేహితుడిగా తను నేను భావించే భాగ్యం దయచే ప్రభా. నీకు వందనాలు. అయ్యా అవును తండ్రి, నడవలసిన మార్గం మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభా. చక్కని వాక్యంతో మాట్లాడికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క మా ప్రతి హృదయంలో పరిపబడమే గాక ప్రభా. అవును తండ్రి, నిజమైన స్నేహం మీద తెలియజేసినందుకు నీకు కోట్లాది కోట్లాది వందనాలు ప్రభా. అయ్యా మేము పడిపోకుండా తను మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా అయ్యా గుడికి తోడుగా నీ కాపులను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అనుక్షణం తన నీ మాటలు గైకునే భాగ్యం మా అందరికీ దయచే ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవుని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని నీ కొద్ది ప్రార్థన చేసే బంగారు పాలన బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. నిజంగా దేవుడిచ్చిన ప్రేరేపణ పెట్టి మరి ఉదయకి ఇద్దరికి చెప్పడం జరిగింది. నిన్న మార్నింగ్ మరి దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు మరి ఒక ఫ్రెండ్షిప్ డే అని తెలియకుండానే ముందుగానే దేవుడు ప్రేరేపించాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబాన్ని ప్రార్థనలు పనులను
కుటుంబాన్ని పిల్లల దేవుడు దీవించి అత్యధికంగా ఆశీర్వదించి అనేక దీవెనకరంగా ఉండదు కాక. ఆమె చేరువచ్చిన మిమ్మల్ని కూడా విన్నటువంటి మాటలు మీ హృదయంలోకి తీసుకున్నందుకు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించదు కాక. మరొకసారి విష్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆ డేని గుర్తు చేసుకోవడానికి నిజమైన స్నేహితుడు దేవుడని మనం జ్ఞాపకం చేసుకొని మనం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన కొరకు జీవించదము కాక. ఆయన దేవుళ్ళు పొందుకుందము కాక. ఆమె స్తోత్రములు 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 పరిశుద్ధుల పరమ తండ్రి దయగలగా జాగ్రత్తల దేవా మీకే వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రభు. ఇంతసేపు నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ లోకములు ఆయన స్నేహం అంటారు కానీ అంత మోసం స్వార్థం మా ప్రభా నిష్ప్రయోజనము నాయన నీ పాదమునికి స్తోత్రములు. కానీ నిజమైన స్నేహం నీది మా ప్రభా. దయగల తండ్రి మీ వందనములు అట్టి స్నేహాన్ని అర్థం చేసుకోక నీతో ఉండలేకపోతున్నారు నైనా నీ వందనములు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, తాకడి మీరు కొట్టుమని ప్రార్థిస్తున్నాం. నిజమైన నీ స్నేహాన్ని తెలుసుకొని మా ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు జీవించే కృపా భాగ్యం దయచేయండి. ఏవా నీ వందనములు చెల్లిస్తున్నాం. వాక్యం నుంచి నీ కుమారుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ప్రత్యేకంగా మా ప్రభా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. మీరు చూపిన కృప కొరకే మీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి నీ కనులు గడిచిన మాసమంతా నీ కృపలో భద్రపరిచి మీరు కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు. మా యొక్క పనులలోను ప్రయాణములోను ప్రతి విషయంలో నీ కృపాది తోడుపాటు మెండుగా వచ్చి సహాయం చేసిన విధానమును బట్టి మీకు వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి మాకు ఇచ్చిన దానిలో నుండి మా ప్రభు నాయన దశమ భాగములు ప్రతీకాత్మను కృతజ్ఞతాత్మను మీ పాదముల చెంత సమర్పించిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇచ్చినని శోధించము నేను ఆకాశ వాక్యలను విప్పి పడజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తున్న వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. దయగల తండ్రి ఇచ్చి నీ వైపు చూస్తుండగా మీ గుప్పిళ్ళు మీరు విప్పండి నాయన. ఏ బిడ్డలు ఆర్థిక సమస్యలో ఉంటున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, అతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ముట్టి తట్టి తాకి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. సమర్పించబడిన కార్యంలో మహిమ కొరకే నీ రాజ్య వ్యాప్తి కొరకే అనేక ఆత్మల రక్షణ కొరకు మీరు వాడుకొని నీ నామమునకు మహిమ తెచ్చుకునమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని యేసు నామమున పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Oh
రొట్టె ద్రాక్షరసం ఉంది. ప్రభువు అపవిత్రమైన రాత్రి రొట్టెని ఎత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలోని కృప నిబంధన అన్నాడు. అంత మాత్రమే కాదు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదిన వాడు లేపబడతాడని సెలవించాడు. చాలా మందికి అర్థం కాలేదు. ఏంటి ఈయన శరీరం తినమంటాడు, ఈయన రక్తం తాగమంటాడు, ఇదేంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రొట్టెకి తయారైంది గోధుమ గింజలు. గోధుమ గింజలు నలగగొట్టబడ్డాయి, పిండి చేయబడ్డది, నీటితో పిసుకబడ్డది, పీటపై కోలతో తాల్చబడింది. అంత మాత్రమే కాదు, అది నిప్పుల్లో కాల్చబడింది. అప్పుడే మనుషుడు తింటే బ్రతుకుతాడు, జీవిస్తాడు. అలాగనే నేను కూడా ఒక గోధుమ గింజలాగా నలగగొట్టబడి మీ కొరకు జీవాహారముగా మార్చబడతాను అని ప్రభువు సెలవిచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. జీవించడానికి శారీరకంగా జీవించడానికి ఈ గోధుమ గింజ ఆహారం అయితే, ఆత్మీయంగా జీవించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తు ప్రభువు అనే జీవాహారం. కనుక ఒక గోధుమ గింజ మనుషులు జీవించడానికి గోధుమ గింజ ఎన్ని రకాలుగా మార్పు చెంది అది పిండి చేయబడి పిసుకబడి పీటపై కోలతో కాల్చబడి అది నిప్పుల్లో కాల్చబడుతూ ఉంది. అలాగే నా శరీరం మీ కొరకు జీవాహారంగా మార్చబడుతుంది అని ఆయన ఆత్మీయంగా చెప్పాడు. అంత మాత్రమే కాదు, ద్రాక్ష ఫలములు నలపబడి పిసుకబడి వాటిలో రసమంతా తీస్తేనే ఆ రసం నీన దాహం తీర్చబడుతుంది. అలాగే క్రీస్తు ప్రభువు వారిని గాయపరచబడి నలగబట్టబడి ఆయనలోని రక్తమంతా కూడా పాప పరిహారం చూపించబడి. ప్రియమైన దేవుడులారా, నిజంగా క్రీస్తు ప్రభువు ఆయన దేహము నలగబట్టబడిన మన ఐక్యత కొరకు, ఆయన రక్తం కాల్చబడింది మనం పరిశుద్ధపరచడం కొరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రపంచంలో మానవులందరూ కూడా ఏకం కావాలని ఆయన మన కొరకు బలి అయ్యారు. మనమందరము పవిత్రంగా జీవించాలని, మన పాప పరిహారం కొరకు ఆయన రక్తం చెందించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అటువంటి నా శరీరము తిని నా రక్తము తాగితేనే కానీ నువ్వు నిత్య జీవం పొందుతున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మనమందరము కూడా ఆ బలిలో పాల్గొనవలసి ఉంటుంది. ఆయన శరీరం మన కొరకు, మన ఐక్యత సమాధాన కొరకు బలి అయ్యాడు. మన పవిత్ర జీవితం కొరకు, పాప పరిహారం కొరకు ఆయన పవిత్ర రక్తం చెందించాడు. ఆయన ప్రేమల దేవులారా, ఆయన శరీరం పవిత్రమైంది, ఆయన రక్తం పవిత్రమైంది. అవి తీసుకోవాలంటే మనం కూడా పవిత్రంగా తీసుకోవాలి. ప్రేమించే దేవుని బిడ్డలారా, ఆయన యోగ్యుడిగా ఈ లోకానికి వచ్చాడు మన బ్రతుకులను యోగ్యంగా తీర్చిదిద్దడానికి. కనుక మనం కూడా యోగ్యులంగా పాల్గొందాం. అందుకే వాక్యం చెప్తుంది, కాబట్టి ఎవడి అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొక్కని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిని కలుగుటకే తిని త్రాగుతున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభు యోగ్యుడిగా, పరిశుద్ధుడిగా, మనల్ని పరిశుద్ధుల కొరకై, పరిశుద్ధపరచుల కొరకై, మనల్ని ఐక్యపరచుల కొరకై ఆయన మన కొరకు బలి అయ్యాడు. ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మనం పరిశుద్ధంగా జీవించే కొరకై మన పాపాల కొరకు ఆయన రక్తమును చెందించుంటున్నాడు. ఇంకా మనం పరీక్షించుకుని యోగ్యంగా ఆయన శరీరము, ఆయన రక్తమును తాకవలసి ఉంటుంది. ప్రేమిల దేవులారా, నిజంగా అంటాడు, అయితే మనల్ని మనమే విమర్శించుకుని కదా తీర్పు పొందకపోదుము. ప్రభువులు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకుంటే, మనల్ని మనం విమర్శించకుండా తీసుకుంటే తీర్పులోనికి వస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీర్పులోనికి రాకుండా ఉండాలంటే ఇక్కడనే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. అందుకే
అలాగే సామెతలు 20:13 మాట సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దైవ కనికరం మనం పొందుకోవాలంటే అతిక్రమములు దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యోగ్యంగా ఆయనతో స్నేహం చేయాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధులతో స్నేహం కలిగి ఉండాలంటే మనం పరిశుద్ధులు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాగుబోతుతో సహవాసం చేయాలంటే త్రాగితేనే అతనికి ఇష్టం. అలాగే పరిశుద్ధ దేవుడితో సహవాసం చేయాలంటే మనం పరిశుద్ధులు ఉంటేనే ఆయనకి ఇష్టం. కనుక అలాగే మనమందరం కూడా మనం పరీక్షించుకుంటూ మనం విమర్శించుకుంటూ యోగ్యమైన ప్రభు యొక్క శరీరము రక్తము మనం తీసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటాం. ప్రేమైనటువంటి దేవుడు మనం పరీక్షించుకుంటాం. దేవునికి అయోగ్యమైనటువంటి, దేవునికి ఇష్టం లేదు, దేవునికి అయిష్టమైనది ప్రవర్తన, అలవాట్లు, చూపులు, నడత, స్నేహం ఎటువంటి మనలో ఉన్నా మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకోవాలంటే యోగ్యంగా ఆయన బరిలో చేయాలి. దయచేసి ప్రార్థనలో ప్రభువైన యేసు తాను పడిపోయిన ఒక వ్యక్తిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, నేను మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని చెప్పాను. అలాగే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తంలోని కొత్త నిబంధన, మీరు దేవుని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయడం చెప్పాను. ఈ సమయంలో ఈ యొక్క రొట్టె ద్రాక్షరసము ఆయన రక్త మాంసములుగా మార్చబడి పునరుత్థాన శక్తి బలం మనం కలిగి ప్రోత్సహించినట్టు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల రాజా, కృపా కనికరం గల దేవ, జాలి గల దేవ, సత్యస్వరూపి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా గడిచిన 7 నెలలు తండ్రి ప్రభా, ఈ యొక్క నాయన ప్రభా కనుదృష్టి కింద కాల్చి కాపాడేది ప్రభా, మరి యొక్క 8 నెలలో తండ్రి ప్రభా, ఈ 4వ దినంలో తండ్రి ప్రభా మీ సన్నిధికి నాయన ప్రభా మనం సజీవ లెక్కలో నిలబెట్టుకుని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా ఇదిగో తండ్రి ప్రభా, మా ప్రయాణంలో, మా పనులలో తండ్రి గడిచిన దినాలన్నీ తండ్రి ప్రభా మీ రెక్కల కింద కాచి కాపాడడానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా ఇదిగో తండ్రి ప్రభా, ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి ప్రభా. నైనా తండ్రి ఇగో ఉదయం నీ శిల్వ చాటును మరుగుపరుచుతారు ప్రభా. మీ యొక్క చక్కని మాటలు మాకు బోధించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. విన్న వాక్యం తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో ఫలించడానికి నీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నావు తండ్రి ప్రభా. నైనా తండ్రి నైనా ఈ లోక స్నేహం తండ్రి ప్రభా దేవునితో వైరమని మీరు ఎదగరాని నీ మాటలు సెలవిస్తున్నాయి తండ్రి ప్రభా. నేను ఈ లోక స్నేహంలో మేము ఉన్నామేమో తండ్రి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక స్నేహం కాదు తండ్రి ప్రభా, నైనా నీతో మేము స్నేహితులు కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా అలాగే తండ్రి ప్రభా ద్రాక్ష రసం తండ్రి ప్రభా నైనా సమీపించినాం తండ్రి ప్రభా. అవి తండ్రి ప్రభా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నైనా ఇదిగో నాయన ప్రభా మా పాపములను, మా దోషములను తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేము ఒప్పుకొనిచున్నాము తండ్రి ప్రభా. నేను వాటన్నిటి నుంచి మాకు క్షమాపణ కలిగించినావు తండ్రి ప్రభా. నేను నీ యొక్క పరిశుద్ధ రక్తంలో మేము కడగబడిన వారమై ఉన్నప్పటికీ తండ్రి ప్రభా నైనా ఈ లోకంలో ఉంటున్నామేమో తండ్రి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయం నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. నైనా ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి ప్రభా నీ రక్తంతో కడిగినావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ప్రభా నువ్వు మాట్లాడితేనే మేము బ్రతుకుతాము తండ్రి ప్రభా. నైనా ఇదిగో తండ్రి ప్రభా ఈ రక్తం ద్వారా మనం కడిగినావు. ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి ప్రభా. నైనా ఈ లోకంలో మేము పడిపోకుండా తండ్రి ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా నువ్వు ఆ కలువరి సిలువలో తండ్రి ప్రభా మా పాపాల నిమిత్తమై, మా దోషాల నిమిత్తమై తండ్రి నువ్వు నైనా మరణించి తిరిగి లేచినావు తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభా నైనా నీ పునరుత్థానాన్ని ప్రభా మేము ఇతరులో ప్రకటించేవారు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నైనా మేమందరం తండ్రి ప్రభా పైకి ఎంతో భక్తి వల్ల కనిపిస్తాం తండ్రి ప్రభా. లోపల నువ్వు సమస్తము అంతరంగ హృదయం నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి ప్రభా. ప్రతి మాలో తండ్రి ప్రభా ఎటువంటి తండ్రి
ప్రభా నా కలహము అసూయ ద్వేషము లేకుండా తండ్రి ప్రభా నీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు తండ్రి ప్రభా అటువంటి ప్రేమను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా అలాగే తండ్రి ప్రభా నీవు నైనా తండ్రి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు తండ్రి ప్రభా నైనా మేము తండ్రి ప్రభా నీ సువార్తలాగా బ్రతికే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా ఇదిగో తండ్రి ప్రభా మాలో తండ్రి ప్రభా నైనా తండ్రి ద్రాక్షరసం తీసుకుంటుండగా తండ్రి ప్రభా నీ ఐక్యతను నీ సమాధానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మాలో తండ్రి ప్రభా ఎటువంటి తండ్రి ప్రభా నైనా అయోగ్యకరమైనది ఆయాసకరమైనది లేకుండా తండ్రి ప్రభా నైనా యోగ్యకరంగా తీసుకున్నట్టుకు తండ్రి ప్రభా హృదయపూర్వకంగా తీసుకున్నట్టుకు తండ్రి ప్రభా మా దోషాలు మా పాపాలు ఒప్పుకొని తండ్రి ప్రభా నేను నీ పరిశుద్ధ మార్గంలో నడుచుకున్నట్టుకు నీ కృప నీ సహాయం మాకు దయచేయమని నన్ను నేను తగ్గించుకొని నీ ఘన నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని నా రక్షకుడు నగరుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతమాని వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. కొయ్య కీర్తనను ఆలపిస్తుండగా పరిచారకులు నా ప్రభు యొక్క రక్తమాంసం తీసుకొచ్చిన ప్రార్థన పద్ధతులను తీసుకోవాల్సి చేస్తుంది. Chiti
మీ చేతులతో చూపండి. పరిచారకులు ఎందుకు వస్తాయి? మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. అనేక రొట్టెల్లో తీసుకోకూడదు. అనేకులు మన కొరకు ప్రాణం పెట్టలేదు, వారి శరీరాన్ని బలిగా ఉంచలేదు. ఒకే ఒక్కరు యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక్కరు మాత్రమే. అందుకే ఒకే రొట్టె ఆయన పట్టుకున్నాడు. ఒకే రొట్టెలోని మనం తీసుకొచ్చున్నాము. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొచ్చున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఐక్యతకు సమాధానములకు సాదృశ్యమై ఉన్నాము. ఇక మనలో కులాలు, మతాలు, ప్రాంతీయ తత్వాలు, భాషలు, యాసలు, ధనిక, దరిద్రత, అక్షరాస్యత, నిరక్షరాస్యత, ఎటువంటి భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. సాతానుడు అనేక రకాలుగా విభజించి ఐక్యత సమాధానం లేకుండా చేసిన ఈ మానవాళిని ఈ యుగాంతమందు దేవాది దేవుడే, సర్వ సృష్టికర్త అయిన ప్రభువే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనందరి ఐక్యత సమాధానం కొరకు ఆ కలువరి గిరిలో శిలోపురాను బలి అయి ఉంటున్నాడు. కనుక మనందరి ఐక్యత సమాధానం కొరకు బలి అయిన క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఐక్యత సమాధానాన్ని కలిగి ఐక్యత సమాధాన కొరకు బలి అయిన ఆయన దేహములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటాము. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమక్షంలో మీ ప్రసన్నతలో, మీ ప్రత్యక్షతలో మమ్మల్ని నుంచి మీ స్వరమును వినిపించి నాతో మా అందరితో మీరు మాట్లాడిన అందరిని బట్టి మీ కొందరు అంత మాత్రమే కాదు, మీ యోగ్యమైన, మీ పరిశుద్ధమైన, మీ రక్త మాంసంలో పాలు పంపులు పొంది ఐక్యత సమాధానం కలిగి పవిత్రమైన జీవితం జీవించడానికి మీ బలలో మమ్మల్ని పాల్గొనింపజేసిన విధానములు బట్టి మీ కొందరు పాల్గొనిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఎవరైతే ఇంకా నీ బలలో ఈ సార్వత్రిక ఐక్యతలో సహవాసములకు దూరంగా ఉంటున్నారు, అతి బిడ్డలు పాపక్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనస్సు నీటి బాప్తిస్మతో నీ బలలో పాల్గొని ఆయన నీ రాకడ కొరకు సార్వత్రిక ఐక్యత సహవాసములు ఉండడానికి నీ కృపను దాయించండి. అతి బిడ్డలు మీరు కనికరించండి, దర్శించండి నాయన, ముట్టండి నాయన. నీ పాదములకు స్తోత్రములు మా ప్రభు, సహాయం చేయండి, కనికరించి చేయమని ప్రార్థిస్తున్నాను. నేను పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీ పునరుత్థాన శక్తి చేత ప్రతి బిడ్డను మీరు నింపండి నాయన. దీవించి ఆశ్రయించి నిరీక్షతో నీ రాకడకు ఎదురు చూసి కృపా భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిచారకులను దీవించండి, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి వీధులను, వారి పనులను దీవించి ఆశ్రయించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఆహర్నిశలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు. ముఖ్యంగా ప్రాతకాల ప్రార్థనలో పాల్గొంటూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ వందనాలు. అదే రీతిగా ఆయన మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ వందనాలు. దయగల తండ్రి, బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ఆయన మా మధ్యలో టీవీ ఛానల్ వారిని బట్టి కూడా మీ వందనాలు. బిడ్డలు మీరు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు, వారికి ఒక బాధ్యతను అప్పగించారు, అందరూ బట్టి మీ వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలని రక్త ప్రోక్షణ కిందకు తీసుకొస్తున్నాను. ఏ దృష్టి ప్రభావం బిడ్డల మీద, కుటుంబం మీద ఉండకుండా నాయన వాటిని యేసు నామములో బంధించండి. దేవా, బిడ్డలు మీరు కొట్టండి తండ్రి, ఆత్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘ బిడ్డల పైన మీ రక్తమును ప్రోక్షించండి. ఏ బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారు అటు బిడ్డలు మీరు కొట్టండి, తండ్రి ఆత్మని ప్రార్థిస్తున్నాను. దేవానికి రోజు మీరు దర్శించండి, యశ్వను దర్శించండి. ఇంకా బలహీనతతో ఈ వాతావరణాన్ని బట్టి బాధపడుతున్న ప్రతి బిడ్డలు మీరు కొట్టండి నాయన. నీ పాదములకు స్తోత్రములు. నీ బిడ్డలు ఉంటున్న గృహాల పైన నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి. దయగల తండ్రి, మీ కొనాలి. ఈ దృష్టి సంఘం మీద, సంఘస్థుల మీద ఎవరి మీద పడకుండా నీ దూతలని కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి సంఘంలో చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు, బాలబాలికలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీ పురుషులు అందరిని బట్టి మీ వందనాలు. దీవించి ఆశీర్వదించమని మా ప్రభు వివాహకారి బిడ్డలను దర్శించని వివాహం జరిగించండి. దయగల తండ్రి, మీ వందనములు చెల్లించండి. అదే రీతిగా మా ప్రభు ఆయన సంతాన బిడ్డలను దర్శించని, సంతానం దయించండి. ముఖ్యంగా ఈ మాధవిని వాటి చొప్పున చేయడానికి ప్రతి బిడ్డని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను.
సండే స్కూల్ బిడ్డలను దర్శించండి, టీచర్స్ దర్శించండి. అదే రీతిగా నాయన కోయర్ వారిని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న బిడ్డలు దీవించండి. సంఘములో పరీక్షలుగా వివిధ పనిముట్లుగా వాడబడుతున్న ప్రతి బిడ్డని మీ దయగలాస్మలకు అప్పగిస్తున్నారు. దయగల తండ్రి కన్నులు నడిపించిన మీ దాసరాన్ని దీవించి ఆశ్రయించి బలపరచండి. మనందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెందుతానికి ప్రార్థిస్తూ మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తాం. దేవ మీ కన్నములు అసలు కాదు సార్వత్రిక సంఘమంతరికీ ప్రార్థిస్తున్నాం. సేవకులు, సేవకులను, నాయకులు, విశ్వాసులు వీళ్ళందరికీ ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులు రక్షణ పొందవలసి ఉంటుంది. దేవా ప్రతి ఒక్కరిని దర్శించండి. సర్వలోకమునికి వెళ్ళి సంఘము సువార్తను ప్రకటించి ఈ ఐక్యత, సమాధానమును, ప్రాయచిత్తమును ప్రకటించడానికి నీ కృపను దయచేయండి. యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆయన వైపు చూస్తూ హృదయపూర్వకంగా నీకున్న సమస్య, బలహీనత, ఆటంకము ఆయన నామములో విడుదల కలగడానికి విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త కనుక ఆయన వాక్కును పంపించి బాగు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, విడిపించే నిజమైన విలువని స్నేహితుడు కనుక ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన నిజమైన స్నేహితుడిగా కోరుకుంటే హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తూ ఆయన వైపు చేసేదా. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తి మంతుడా, సకల ఆశీర్వాదములకు కారణమైన గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా నిజంగా ప్రభువా, ఈ లోకంలో నిజమైన స్నేహితుడు అంటే నీవే ప్రభువా. నిజముగా మమ్మల్ని ప్రేమించిన మా గొప్ప తండ్రి నాయన, నిజమైన ద్రాక్ష వలిగా నీవు ఉంటుండగా ప్రభువా నాయన, నీలో అంటు కట్టబడిన వారముగా, నీలో నిలిచి ఉన్న వారముగా, నీలో స్థిరపరచబడిన వారముగా, నీ కొరకు జీవించే వారముగా ప్రభా, నీ అందు మేము మాయందు నీ మాటలు నిలుపుకొని ప్రభా, స్థిరమైన బలమైన విశ్వాసం ప్రతి బిడ్డలో ఉండును కాకని ప్రార్థిస్తాం. ప్రతి ఆటంకపు శక్తులారా నా చెరుడైన యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. కలవరపరిచే దురాత్మ యేసు నామములో విడిచిపోమని బలహీనపరిచే ప్రతి బలహీనత యేసు నామములో దూరం అవును కాకని ప్రార్థిస్తాం. ప్రతి బలహీనతలను పట్టు వేస్తున్నాం. ప్రతి నాయన శక్తి బలహీనతలన్నిటిని విడిపించి నీ బలమైన శక్తి చేత నింపబడుతురు గాక. మాటలు ప్రభు ధ్యానించుదురు గాక, మాట ప్రకారం జీవించుదురు గాక. అట్టి మాటలో నీ శక్తి ఉందని ప్రభా, నీ ముందులో శక్తి ఉందని ప్రభా, నీ వస్త్రంలో శక్తి ఉందని ప్రభా, నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలని ప్రభా. అట్టి విశ్వాసం కలిగిన వారిలో ఉన్న శారీరక, మానసిక, ఆర్థిక రుగ్మతలు నా చెరుడైన యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో స్వస్థతను పెట్టుచున్నాం తండ్రి. విడుదలను ప్రకటిస్తున్నాం. పరిష్కారం కలుగును గాక, పరిస్థితి మార్చబడును గాక, నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉందురు గాక, నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉందురు గాక, నీ మాట చొప్పున జీవించుదురు గాక. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి భవిష్యత్తులు ఆశీర్వాదకరంగా ఉండును గాక. జైలు వచ్చిన స్త్రీ పురుషులందరినీ బట్టి నీకు వందనాలయ్యా. నాయన మరి ప్రభు ఎవరి కుమార్తెను బట్టి నీకు వందనాలయ్యా. ఆయన చంటి బిడ్డలు బట్టి నీకు వందనాలయ్యా. స్కూల్కి వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు కాచి కాపాడుతున్నందుకే నీకు వందనాలయ్యా. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను కాచి కాపాడినందుకే నీకు వందనాలు. తీసుకొచ్చిన బ్రదర్ సిస్టర్ బట్టి నీకు వందనాలు. వారు ప్రతి బలహీనత, ఆటంకం, శోధన యేసు నామములో విడిచిపోమని పరిచయం ముందుకు కొనసాగింపబడును గాక. ప్రతి సమస్య తీర్చబడును గాక. వచ్చిన నీ బిడ్డలందరినీ చేతులెత్తి దీవించు ప్రభా. ఎవరు ఏ హృదయ వాంఛతో, ఏ ఆయన సమస్యతో కొరతో నీ సన్నిధికి వచ్చి మొదలుపెట్టుకున్నారు, నీ సందర్భం కుమ్మరించుకున్నారు, వారి మనోదుఃఖము మాన్పి వేయబడును గాక. వారి బలమైన శక్తిమంతులుగా ఉందురు గాక. లోకంలోకి వెళుచున్నాను, లోకం వారిని అంటకూడదు గాక. లోకంలో ప్రత్యేకింపబడిన వారుగా ఉందురు గాక, కలిగిన వారుగా ఉందురు గాక, సాక్షులుగా నిలబడుతురు గాక. వారు చేసే ఉద్యోగాలు నీ శక్తి ఉండును గాక. వారి విధులు, పనులు, ప్రయాణాలు మహిమకరంగా ఉండును గాక. పిల్లలకు దీవెనకరంగా మలచబడును గాక. వారు జరిగే
కార్యక్రమాల ద్వారా మీకు మహిమ కలుగును గాక. గృహం కొడిక శుక్రవారం ఉపవాస ప్రార్థన ప్రత్యేకంగా ప్రభా ఈ మీడియా నుండి ప్రభా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయబడిన మీటింగ్స్ పెట్టుకొని వందనాలయ్యా. ఆయన 9-10 తారీఖులో జరగనట్టుగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శనివారం 10వ తారీఖు ఇక్కడ జరిగిన కార్యక్రమం ప్రభా ఆయన కూడిక ద్వారా మీకు మహిమ కలుగును గాక, అనుకూలత కలుగును గాక. ప్రతి కార్యక్రమం ద్వారా మీకు మహిమ కలుగును గాక. సంఘంలో ప్రతి కుటుంబాన్ని చేతి దీవించి ఆశీర్వదించి రాలేక వెనకబడి వెళ్ళే సమస్యలు విడుదల కలుగును గాక. నీ వైపు చూస్తూ ప్రభా మొరపెట్టిన ప్రతి మొరలు ఆలకిస్తున్నారు వందనాలు. నీవు ప్రార్థనలు ప్రభా మీరు ఆలకిస్తున్నందుకే నీకు వందనాలు. కూడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఆయన మరి ప్రత్యేకంగా సాయంకాలం 6 గంటలకు జరిగే జూమ్ ప్రార్థనలు కూడా పాల్గొందరు కాక ప్రార్థిస్తున్నాను. ఆయన దినదివని వారం కాలం దేవుని మాసం అంతా ప్రభా నీ కృపల జ్ఞాపకం చేసుకో. మొదటి దినం జరిగిన ప్రభా మాసపు ఆరాధనకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క యాజమాన్యం కుటుంబాన్ని వారిని వారి పరిచర్యను ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఆయన ఈ రీతిగా నేను స్తుతించే కృపను మేమందరం కూడి నిన్ను గణపరిచే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. తెలుసున్న సండే స్కూల్ పరిచర్యను ప్రభా ఏకృష్ణ బిడ్డలు బట్టి నీకు వందనాలు అయ్యా. ఆయన ప్రభా స్త్రీల సమాజం బట్టి నీకు వందనాలు, ఎవరి సమాజం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ జరిగే ప్రతి పరిచర్య మహిమకరంగా అందరికీ దీవెనకరంగా ఉండను గాక. వెంటాడుతూ ఓ బలహీనత ఏ స్నామంలో బయటకు వెళ్ళిపోమని ప్రణీలోనికి పేర్చున్నాం, రక్షణలోనికి స్వస్థతను పేర్చున్నాం, సంగీతంలోనికి స్వస్థతను పేర్చున్నాం, రక్షణలోనికి స్వస్థతను పేర్చున్నాం. ఏ బిడ్డలు ప్రభా ఈ వాతావరణం ద్వారా బలహీనత పడి ఉంటున్నారు, అన్ని బలహీనతను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాక. మీ చేతులకు అప్పగిస్తున్న దేశ రాష్ట్ర ప్రాంత ప్రజలను మీ చేతులకు అప్పగిస్తు మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నేను స్తుతించే సమయం తీర్మానించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకొచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమిలో నెరవేరునుగాక. మాకు కావలసిన అనుగ్రహాలు నడుముకు దయచేయి. మాను క్షమించిన ప్రకారం మాను క్షమించు. శోధనలకు తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే ఈ రాజ్యం బలం మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు సర్వ మానవాళి పాప పరిహారార్థమై కలవరిలో శిలువరాలపై బలి అయి మానవులపై ఆయన ప్రత్యవధికారం చేస్తున్న మరణంతో పోరాడి దాన్ని ఓడించి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి త్వరలో తన బిడ్డను తీసుకెళ్ళడానికి రాబోతున్న క్రీస్తు ప్రభు వారి కృప నిత్యం తన సత్యమును జ్ఞాపకం చేస్తూ సర్వ సత్యములోనికి నడిపిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ ఉన్న మనందరికీ భూలోకముల పరిశుద్ధులకందరికీ ఈ దినమున వాక్య పరిచర్య చేసే ప్రతి ఉదయం తన కుటుంబాన్ని పనిని తన కంపెనీని ముఖ్యంగా ఆరాధనలో పాల్గొనే మాత్రాన్ని గురించి ఆయనకు స్తుతించి ఆరాధించినందరికీ మనకందరికీ సంఘమంతటికి సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు సర్వ ప్రజలు ఆయన ప్రేమ త్యాగం యాగం యజ్ఞం పవిత్రత ప్రత్యేకత తెలుసుకుని ఆయన ఎందుకు వచ్చి రక్షింపబడతారు. ఆయన నిజమైన స్నేహితుడని ఆయన ప్రేమను త్యాగం తెలుసుకుని ఆయనతో కలిసి జీవించబడుతున్న ప్రతి బిడ్డకి దీవెన తెలుగు టీవీ ఛానల్ గారికి బిడ్డలకు వారి కుటుంబాన్ని మనకందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని
కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనం. తండ్రి నీ కార్యములకు నీ బిడ్డలకు నిరంతరము జయం 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 కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.